Daily CA1 Liner, October 17, 2025. భారతదేశంలోని పురాతన నౌకా నిర్మాణ సంస్థలలో ఒకటైన హిందుస్థాన్ షిప్యార్డ్ లిమిటెడ్ హెచ్ఎస్ఎల్ కు భారత ప్రభుత్వం మినీ రత్న హోదాను మంజూరు చేసింది. ఇది భారతదేశ సముద్ర మరియు రక్షణ తయారీ పర్యావరణ వ్యవస్థలో ఒక పెద్ద మలుపును సూచిస్తుంది మరియు దాని పాత్రను బలోపేతం చేస్తుంది. 2025 ఆగస్టు 15న ప్రారంభించబడిన ఎఫ్ఎస్టాగ్ వార్షిక పాస్ 2 నెలల్లోనే 25 లక్షలకు పైగా వినియోగదారులను ఆకర్షించింది. 5.67 కోట్ల లావాదేవీలను నమోదు చేసింది. ఇది భారతదేశం అంతటా హైవే ప్రయాణాన్ని సరళీకృతం చేయడంలో ఒక ముఖ్యమైన అడుగును సూచిస్తుంది. యునైటెడ్ స్టేట్స్లో నియంత్రణ మార్పుల కారణంగా 2 నెలల పాటు నిలిపివేయబడిన తర్వాత ఇండియా పోస్ట్ 15 అక్టోబర్ 2025 నుండి యునైటెడ్ స్టేట్స్కు అన్ని వర్గాల అంతర్జాతీయ పోస్టల్ సేవలను తిరిగి ప్రారంభిస్తుంది. ప్రభుత్వ వ్యాజ్యాలలో పారదర్శకత మరియు సామర్థ్యాన్ని పెంపొందించడానికి న్యూఢిల్లీలో లీగల్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ అండ్ బ్రీఫింగ్ సిస్టమ్ లెమ్స్ లైవ్ కేసుల డాష్బోర్డ్ను కేంద్ర న్యాయ మరియు న్యాయ శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రారంభించారు. కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ ప్రకారం భారతదేశ మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు FLFPR 2017-18లో 23% నుండి 2023-24లో 42%కి పెరిగింది. ఇది లింగ చేరిక మరియు ఆర్థిక భాగస్వామ్యంలో ఒక పెద్ద పరివర్తనను సూచిస్తుంది. 2027 నాటికి భారతదేశంలోని మునిసిపల్ వ్యర్థాలను 100% రోడ్డు నిర్మాణానికి ఉపయోగించాలని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా NHAI యోచిస్తోంది. ఇది స్థిరమైన మరియు పర్యావరణ అనుకూల మౌలిక సదుపాయాల వైపు ఒక ప్రధాన అడుగును సూచిస్తుంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ EPFO తన ఉపసంహరణ నియమాలను సరళీకృతం చేయడం మరియు సరళీకరించడం ద్వారా ఒక ప్రధాన సంస్కరణను ప్రకటించింది. దీని వలన 7 కోట్లకు పైగా చందాదారులు తమ అర్హత కలిగిన ప్రావిడెంట్ ఫండ్ PF బ్యాలెన్స్లో ఒక 100% వరకు ఉపసంహరించుకునే అవకాశం లభించింది. నేషనల్ కెరీర్ సర్వీస్ NCS పోర్టల్ ద్వారా ఏటా 2.5 లక్షల ఉద్యోగ అవకాశాలను సృష్టించడానికి ప్లాట్ఫామ్ ఆధారిత గిగ్ రోల్స్ ను అధికారిక ఉపాధి పర్యావరణ వ్యవస్థలో అనుసంధానించడానికి భారత ప్రభుత్వం జొమాటోతో ఒక అవగాహన ఒప్పందం MOU పై సంతకం చేసింది. భారతదేశంలో వేగంగా విస్తరిస్తున్న డిజిటల్ మౌలిక సదుపాయాల మార్కెట్ను లక్ష్యంగా చేసుకుని ఎయిర్టెల్ కొత్తగా ప్రారంభించిన క్లౌడ్ ప్లాట్ఫామ్ ద్వారా అధునాతన క్లౌడ్ సేవలను అందించడానికి భారతదేశంలో రెండవ అతిపెద్ద టెలికాం ఆపరేటర్ భారతీ ఎయిర్టెల్ ఇంటర్నేషనల్ బిజినెస్ మెషిన్స్ కార్పొరేషన్ IBM తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. భారతదేశం మరియు మంగోలియా మధ్య 70 సంవత్సరాల దౌత్య సంబంధాలను గుర్తు చేసుకుంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరియు మంగోలియన్ అధ్యక్షుడు ఖురెన్సుఖ్నా న్యూఢిల్లీలో ఉన్నత స్థాయి చర్చలు జరిపారు. ముందస్తు వీసా లేకుండా పాస్పోర్ట్ హోల్డర్లు ఎన్ని గమ్యస్థానాలకు వెళ్లవచ్చనే దాని ఆధారంగా దేశాలకు ర్యాంక్ ఇచ్చే హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2025 ప్రపంచ చలనశీలత ధోరణులలో గణనీయమైన మార్పులను వెల్లడించింది. అర్జెంటీనాకు చెందిన లియోనెల్ మెస్సీ అంతర్జాతీయ అసిస్టులలో ఆల్ టైమ్ లీడర్గా నిలిచాడు. అర్జెంటీనా ప్యూర్టో రికోపై 6-0 వరకు విజయంలో 2 అసిస్టులు అందించాడు. అతని మొత్తం అసిస్టుల సంఖ్య 60కి చేరుకుంది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా LIC చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ CEO మేనేజింగ్ డైరెక్టర్ MD శ్రీ ఆర్. దొరైస్వామి 2 కొత్త బీమా పథకాలను ప్రారంభించారు. LIC యొక్క జన్ సురక్ష మరియు LIC యొక్క